కాకీలంటేనే కఠినాత్ములు అనుకుంటారు చాలా మంది. నిజంగా కూడా కొంతమంది ఫిర్యాదులు ఇచ్చేందుకు పోయిన పబ్లిక్ను కూడా బెదిరించినట్టే మాట్లాడుతుంటారు. అందుకే పబ్లిక్ అట్లా అనుకుంటారు కావచ్చు. అయితే కొందరు కాకీలు కఠినంగా ఉన్నా కొంతమందికి మాత్రం కరిగిపోయే మనసు కూడా ఉంటుంది. మనుషులను కాపాడేందుకు ముంగట పడే కాదు, మూగ జీవాలను కూడా కాపాడేందుకు గంతే ఆరాటపడ్డరు గీడో కాడ పోలీసార్లు. అయ్యో ఎంత పని అయిపోయే చూడురి, ఆవు మేసుకుంటా ఆయన కానకుంటా పోయి ఇట్లా బాయిలో పడ్డది. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త చూసిన నల్గొండ 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సారు ఏంబడే అయ్యో పాపం అనుకున్నాడు. ఇక తోటి సిబ్బందిని తీసుకొని ఆవు బాయిలో పడ్డ బొట్టుగూడ అనే ఏరియాకు పోయిండు. ఇక అట్లనే ఫైర్ ఇంజన్ వాళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు కూడా ఓ దిక్కు మతలావి ఇచ్చి వాళ్ళని కూడా రప్పించిండు. 3 డిపార్ట్మెంట్ల వాళ్ళు కలిసి జేసీబీని తెప్పించిరు. ఆవు చిక్కదట్టు తాళ్ళు వదులుగేసి ప్రోక్లైన్కు గట్టి కింద కిడిచిరు. ఇట్లా ఇక నిలువెడు లోతు నీళ్లున్నాయి బాయిలా. ఆవు తాడును చూసి జర బెదిరినట్టు చేసింది. తాడుకు అసలే చిక్కుడు లేదు. ఇక ఇట్లా 2 గంటలు బాగానే దానిలాడిరు అందరూ. ఇక అటు ఇటు చేయంగా ఆవు తాడుకు చిక్కింది. ఇట్లా మెల్లగా మెడ కురివాడగల గట్టిగా లేపురి. అబ్బా మొత్తానికైతే మీదకు తీసుకొచ్చిరు. ఏ జరసేపు దాన్ని ఏమనుకురా ఆగురి, అయిబద్దిన్నది ఇప్పటికే. కొద్దిగా అయితే దానిచ్చి అదే పోతుంది ఆగు. ఆహా, ఇక మొత్తానికి ఇట్లా పోలీసు వాళ్ళ సాయంతో ఆవునైతే బయటకు తీసే వరకు అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇట్లా పడవబడ్డ బాయిల దిక్కు ఎవ్వరు పోకుండా కంచేసుడో దాన్ని కూడిపేసుడో చేస్తే మంచిగుండు. మున్సిపాలిటీ వాళ్ళు చూసిరు కాబట్టి ఇప్పటికన్నా ఇంకో ప్రమాదం జరగకముందే అటువంటి బావులను గూడిపేస్తే బాగుండు అని అనుకుంటున్నారు నల్గొండ టౌన్ జనాలు.